నాకంటి నీటి ముత్యమా. రచన సమ్మిట ఉమాదేవి. ఇల్లంతా చిందరవందరగా ఉంది. కంచం విసిరేయగా చిందిన ఎంగిలి మెతుకులు, ఒలికిన నీళ్లు, నేలని అతుక్కున్న కూర ముక్కలు గందరగోళంగా ఉన్నదక్కడ. ఎప్పటిలా ఈయనింతే సుమా అనుకోలేకపోయిందామె. మళ్లీ ఈయనగారికి కోపం వచ్చింది. ఇక లేచి ఇల్లు తుడుచుకోవాలి. అతగాడు విసిరేయడం ఎంత సామాన్యమో తాను ఇల్లు తుడుచుకోవడం అంత సాధారణం అనుకొని కొంగు బిగించి పనిలో పడలేకపోయింది. మనసులో ఏదో హోరు, ఈ చిరాకుల నుండి బయటపడాలన్న ఆరాటం, అలవాటు పడ్డ ధోరణి నుండి ఎదురు తిరగాలన్న వైఖరి తలెత్తుతున్నది. చెప్పలేని ఉక్రోషం, వెలికిరాని దుఃఖం మనిషిని నలిబిరి చేస్తున్నది. చాలాసేపు అలా కుర్చీలో నిస్సత్తుగా కూర్చుండిపోయింది అలివేణి. అంతలో పక్కింటి భాస్కరరావు బాబాయ్ గారికి భోజనం పెట్టి రావాలని గుర్తుకొచ్చింది. అకస్మాత్తుగా పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చిన విశాలగారు సాయంత్రానికల్లా వచ్చేస్తాను, కాస్త మా మామగారికి భోజనం పెట్టమని చెప్పి వెళ్ళింది. ఆ మెతుకుల మధ్య నుండే నడిచి వెళ్లి ఒక గిన్నెలో కొద్దిగా సాంబారు, కూర, బాక్స్లో అన్నం తీసుకుని పక్కింటికి వెళ్ళింది. సారీ బాబాయ్ గారు, పనుల్లో పడి ఆలస్యమైపోయింది, మీరు భోజనం చేసేయండి అంటూ దగ్గరుండి వడ్డించసాగింది. పర్వాలేదమ్మా, పనా పాట, ఆకలిగా ఏం లేదు అన్నారు. ఇంతలోనే పక్కన ఉన్న పోర్షన్ నుండి పెద్దగా అరుపులు వినపడసాగాయి. యూ ఫూల్, నీ పెళ్ళాని కొట్లో బాగుందో లేదో కూడా నీకు అక్కర్లేదురా, నా డబ్బులు కావాలి గాని నా గురించి పట్టదురా నీకు. ఆమె గట్టిగట్టిగా అరుస్తుంది. ఓసేయ్, నీకెంత చేసినా ఇంతేనే, ఇలాగే అరుస్తూ ఉంటావు, నీ ఉట్టి ఈడెట్వే, నీకు ఇగో ఎక్కువరా రాస్కెల్ అని ఆమె. నీకు ఒళ్లంతా బద్దకవేనే నీ ఎంకమ్మ అని అతను. వాళ్ళెందుకు అరుచుకుంటున్నారో గాని వినేవాళ్లకు బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు. వారానికి 2-3 రోజులు ఇది మాకు అలవాటైపోయిందమ్మా. చూడచక్కని జంట, ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటుంటారు. మొదట్లో అతను అటు వెళ్ళగానే ఇటు ఫోన్లో అతనితోనే మాట్లాడుతుండేదామె. ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు గదా, అంతసేటు మాటలు ఎక్కడి నుంచి వస్తాయో అనుకునేవాడిని. వాళ్ళిద్దరి పనివేళలు వేరు, ఒకరి కోసం ఒకరు ఎదురుచూస్తూ గడిపేవారు. కలవగానే గుమ్మం దగ్గర నుండే హగ్గులు, హాయ్ డార్లింగ్లు లాంటి పలకరింపులుండేవి. వెళ్లేటప్పుడు ఫ్లయింగ్ కిస్లు, టాటాలు ఉండేవి. ఫోన్లో కూడా ఇద్దరూ ఒకటే గుసగుసలు పోయేవారు. అప్పుడు వాళ్ళు దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నా వాళ్ల మనస్సులు సన్నిహితంగా ఉండేవి కాబట్టి ఎంత చిన్నగా మాట్లాడుకున్నా వినపడేవి. ఇప్పుడు ఇద్దరూ ఎదురెదురుగుండా ఉన్నా వారి హృదయాల మధ్య అంతరం పెరిగిపోయి పెద్దగా అరుచుకుంటున్నారు అని నిట్టూర్చారు భాస్కర్రావు గారు. విస్తుబోయి వింటున్నది అలివేణి. ఎంత బాగా చెప్పారు. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్. ఈ మధ్య బాగా జబ్బుపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. విశాల మామగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తాను అప్పుడప్పుడు కాసేపు విశాల దగ్గర గడిపి వెళుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ సంభాషణలో భాస్కరరావు గారు కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. అసలు ఆ భాష చూసావమ్మా? అతను ఆమెను నీ ఎంకమ్మ, రాస్కెల్ అని తిడుతుంటాడు. ఆమె అతన్ని ఏంట్రా ఈడియట్, బేవకూఫ్ అంటుంది. ఈ భాష వీళ్ళకి ఏ పెద్దలు నేర్పలేదమ్మా. ఇప్పటి యువత సృజనే ఈ భాషంతా. మనం ఏమైనా చెప్పబోతే మనకు చాదస్తం అంటారు కదా. నవ్వేశారాయన. అలివేణి ఆలోచనలో పడింది. వీళ్లంటే చాలా చిన్నవాళ్లు, ఇంకా జీవితం విలువ తెలియని వాళ్లు. జీవితం నడివయసులో ఉన్న శ్రీహర్ష ప్రవర్తన ఎలా ఉంది? మనసంతా బాధగా అయింది. అంతలోనే ఆ జంట ఉన్న పోర్షన్ నుండి ఏదో వస్తువులు విసురుకునే శబ్దం, తిట్లు, అరుపులు ఎక్కువయ్యాయి. అమ్మా అలివేణి, మీ పిన్ని నేను ఎంతో బాగుండేవాళ్ళం. ఇప్పుడు ఆమె లేదు. కొడుకు కోడలు ఎంత బాగా చూసుకుంటున్నా ఆ వెలితే కదా. ఎందరున్నా మనసు ఒంటరితనంతో ముడుచుకుపోతుంటుందమ్మా. ఆమెతో గడిపిన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా తల్లి. బాధపడకండి బాబాయ్ గారు అన్నది అంతకంటే ఏమనాలో తెలియక. ఇది బాధేనమ్మా, కానీ ఆ బాధ కూడా మనకు అవసరం. ఆమె గురించి ఆలోచించటం, బాధపడటం నాకు చాలా ఇష్టం. చూడు తల్లి, భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నా ఇద్దరూ ఒకేసారి పోరు కదా. ఈ జీవితం చాలా చిన్నది తల్లి. ఎవరు ఎంతకాలం బతుకుతామో తెలియదు. ఇద్దరిలో ఎవరెప్పుడు నిష్క్రమిస్తారో తెలియదు. ఇద్దరిలో ఒకరికి మాత్రం వారి శేష జీవితం
భాగస్వామి స్మృతులతోనే గడిచిపోతుంది. ఇది అనివార్యం. అదిగో అప్పుడు తలుచుకునేందుకు మాత్రం ఓ పిడికెడు మధుర జ్ఞాపకాలు ఉండాలి తల్లి. బతుకు ఇప్పుడే ప్రారంభించిన చిన్నవాళ్లు ఆ కుర్రజంట. జీవితం విలువ, బంధం విలువ తెలియడం లేదు వాళ్లకు. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండండర్రా అని వాళ్లకు చెప్పాలనిపిస్తుంటుందమ్మా. భాస్కర్రావు గారి మాటలు చెల్లున తగిలాయి అలివేనికి. కాసేపు ఆ మాట ఈ మాట అన్యమస్కంగా మాట్లాడి పని మనిషికి తగిన జాగ్రత్తలు చెప్పి వచ్చేసింది. ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్న అలివేనికి ఒక్కసారిగా మనసంతా సుడిగాలిలో గిర్రున తిరిగి ఆగినట్లనిపించింది. కాస్త తేరుకుని విరజకు ఫోన్ చేసింది. నిన్ను చూడాలనిపిస్తుంది విరజ, ఇవాళే వస్తాను, టికెట్స్ బుక్ చేయగలవా? ఒక చిన్న రిక్వెస్ట్. నాన్న నన్ను ఒంటరిగా పంపరు. నేను వస్తున్నానని నాన్నకు చెప్పకు, నేనే చెప్తాలే. విరజ టికెట్ బుక్ చేసిన సమాచారాన్ని ఫోన్లో SMS చేసింది. 7ంటికే బస్సు. త్వరగా బట్టలు సర్దుకున్నది. ఇల్లు మాత్రం సర్దలేదు. నేను విరజ దగ్గరికి వెళ్తున్నాను, కంగారుపడి దానికి నాకు ఫోన్లు చేయకండి అని రాసిన స్లిప్ భోజనం బల్ల మీద కనపడేలా పెట్టింది. ఇద్దరి దగ్గర చెరో తాళం చెవి ఉంటుంది. తాళం వేసి బయలుదేరింది. చల్లగాలి రివ్వున చెంపకు తాకుతుంటే అలివేని మనసంతా ఆలోచనల జడివాన. భాస్కర్రావు గారి మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి ఆమెకి. రేపే లోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు? పాట గుర్తుకొచ్చింది ఆమెకి. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని ఈ జీవితం అంటే మనుషులకు ఎంత నిర్లక్ష్యం! ఉన్న 4 రోజులని కోపాలతో, కక్షలతో, కార్పణ్యాలతో గడిపేస్తారు. ఎదురుగా ఉన్నదాన్ని విడిచి లేని దేనికోసమో ఎక్కడెక్కడికో వెర్రి పరుగులు పెడుతుంటారు. అంతులేని నిరాసక్తంగా గడుపుతారు. తనకు తాను తన సొంత మనిషితో జీవిస్తూ కూడా ఎంతటి ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తున్నది. ఇద్దరం ఒక కప్పు కింద నివసిస్తున్న భిన్న ధృవాలమా? వైవాహిక జీవితం అంటే ఎన్నో వైరుధ్యాలను మౌనంగా భరిస్తూ సహిస్తూ జీవికను కొనసాగించడమేనా? చెప్పుకోవడానికి పెద్ద సమస్యలేమీ కావు, వదిలి వచ్చేంత విషయమూ కాదు. కాని భరించే మనసుకు తెలుసు అదెంత చిన్నబోతున్నదో, ఎంత నలిగిపోతున్నదో. ఆమె ఆలోచనల్లో ఎక్కడా ఆవేశం లేదు, ఉద్విగ్నత లేదు. కన్నీళ్లు చన్నీళ్లుగా చెంపలకు పాకుతున్నాయి. వేసారిపోయిన మనసు చిలకరించే కన్నీళ్లవి. ఏకాంతంలో మాత్రమే బయటకు వచ్చి గుండె భారాన్ని దింపుతుంటాయి. ఆలోచనలతోనే తెల్లవారుజామునెప్పటికో కాస్త నిద్ర పట్టింది. విరజను చూడగానే అలివేని మనసులో ఆనంద కెరటాలు ఎగిసిపడ్డాయి. అమ్మా, ఇట్స్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వెందుకొచ్చావో నాకు తెలీదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ మా. బ్యాగ్ అందుకుంటూ ఉద్విగ్నంగా అన్నది విరజ. చిన్నగా నవ్వి అల్లుడిని పలకరించి తానొచ్చిన కారణానికి ఒకంత ఇబ్బంది పడి అంతలోనే విరజ గలగల మాటల్లో పడి అన్నీ మర్చి మాటలు కలిపింది. ముఖం కడుక్కొని కాఫీ తాగిందో లేదో శ్రీహర్ష నుండి ఫోన్. అలివేని ఎత్తలేదు. మళ్లీ మళ్లీ అతను ఫోన్ చేయటం, అమ్మ ఎత్తకపోవడం గమనించిన విరజ తానే పక్కకెళ్లి మాట్లాడి వచ్చింది. అమ్మ వచ్చిన ఆనందంలో చాలా హుషారుగా 2 రోజులు గడిపింది. 3వ రోజున అమ్మా అసలు అంటూ ఏదో మాట్లాడబోయింది విరజ. ఇదో సున్నితమైన విషయం విరజ, నేను సెట్ చేసుకుంటాను, సరేనా అన్నది. అయోమయంగా ఉన్న కూతురి ముఖం చూసి, మీ నాన్నను నేనేం కష్టపెట్టనులేమ్మా, నాకు కాస్త మార్పు కావాలనిపించి నీ దగ్గరికి వచ్చాను అన్నది. విరజ అలివేని మెడ చుట్టూ చేతులేసి, నీవు నాన్ననే కాదు ఎవరినీ బాధ పెట్టవని తెలుసమ్మా. నీవు దేనికి బాధపడుతున్నావో అని నా బాధ. నీ బాధేమైనా నేను తీర్చగలనా అని ఆలోచన, అంతే. ఎప్పుడైనా నీకు ఇల్లు కదలాలనిపిస్తే నువ్వు రావాల్సింది మాత్రం నా దగ్గరికే సుమా, మాట తీసుకున్నట్టుగా అన్నది. అమ్మో విరజ, చాలా పెద్దరిక వచ్చేసిందే నీలో, నవ్వేసింది. గదిలోకెళ్లి ఫోన్ ఆన్ చేసింది. శ్రీహర్ష దగ్గర నుండి 4 రోజులుగా వచ్చిన దాదాపు 34 మెసేజ్లు చదువుకున్నది. మొదటి రోజు, ఏమిటలివేని, ఏం జరిగింది? అమ్మాయి బాగానే ఉందిగా? అల్లుడికి ఏమైనా ప్రాబ్లమా? అదేంటి ఫోన్ ఎత్తవు? లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. రెండో రోజు, అంటే నా మీద కోపమా? అలివేని, అసలు నువ్వేనా? ఇన్నేళ్ల జీవితంలో నిన్నెప్పుడూ ఇట్లా చూడలేదు.
నాకిలా నచ్చలేదు. వెంటనే బయలుదేరొచ్చి, చాచా, అల్లుడు ముందు ఎంత అసహ్యంగా ఉంటుంది. నీకసలు బుద్ధుందా? చిన్న పిల్లననుకుంటున్నావా? మూడవ రోజు, ఏమిటిది అలివేని? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? మెసేజ్లు చూసుకోవు? నీవు ఎందుకో చాలా బాధపడ్డట్టున్నావు. ఏమిటో, నాకీ మధ్య ఆఫీసులో పని ఎక్కువై కోపం ఎక్కువైపోతున్నది. సారీ అలివేని. నాలుగవ రోజు, సారీ అని చెప్పానుగా అలివేని. అయినా ఎందుకు బాధపడ్డావో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు? నీవిక ఫోన్ ఎత్తకపోయినా, మెసేజ్లకు జవాబులు ఇవ్వకపోయినా నేనే వచ్చేస్తాను. అల్లుడు ముందు ఎట్లా ఉంటుందో చూసుకో. ఇక బాగుండదని అలివేని జవాబిచ్చింది. ఏం జరిగిందో మీకు తెలుసు. చాలా చిన్న చిన్న కారణాలకే మీకు కోపాలు రావడం, ఏ మాట పడితే ఆ మాట మీరు అనడం, నేను పడటం కొత్త కాదు. వస్తువులు బల్లలు పగలడం విరగడం మన ఇంట్లో నిత్యకృత్యం. బహుశా అలా భరించడం నేనే అలవాటు చేశాను. ఇదంతా వద్దు. అస్తమానం కోపాలు రావడం మగవాళ్ల సహజ నైజం అని, భరించడం ఆడవాళ్ల కర్తవ్యం అని మీ అందరి నమ్మిక. అదొక్క విషయమే కాదు, మన జీవితంలో అతిపెద్ద ఖాళీ ఏర్పడింది. మనసంతా చెప్పలేని వెలితి. నాకు చాలా విరక్తిగా ఉంది. మళ్లీ మామూలుగా అవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వద్దు. నాకు కాస్త గడువు కావాలి. మళ్లీ మళ్లీ విడవకుండా శ్రీహర్ష నుండి వస్తున్న మెసేజ్లను చూసి, సరే, ఒక ఒప్పందం మీద నేను వస్తాను. ఇక నుండి నేను మీతో మౌనంగా ఉంటాను. నాతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు. వెంటనే శ్రీహర్ష, ఎందుకలా? ఏదో పెద్ద ఉపద్రవం మీద జరిగినట్టు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావేంటి? ఇక నుండి ఏ ఉపద్రవాలు జరగకూడదనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా. నేను కొత్తగా ఆనందాలేమి పొందలేకున్నా అవమానాలు మాత్రం పడకూడదని నిర్ణయించుకున్నా. ఇట్లా మరో 2 రోజులు మెసేజ్లతోనే గడిచిపోయింది. 5వ రోజు అర్ధరాత్రి, అలివేని, నువ్వు ఏది చెబితే అది వింటాను, కానీ మౌనంగా ఉండడం మాత్రం నా వల్ల కాదు. చెప్పు, ఏం చేయమంటావు? మనం కొత్త జీవితం ప్రారంభిద్దామండి. సరే అలివేని, నువ్వు చెప్పినట్టే కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇంకా నన్ను బాధపెట్టకు. రేపు బయలుదేరొచ్చేసాయి మెసేజ్ పెట్టాడు. అలివేని మోమున చిరునవ్వు విరిసింది. ఈసారి నేనే వచ్చేస్తానమ్మా. ఓ 10 రోజులుంటాను. అలివేనిని బస్సెక్కించి దిగులుగా అన్నది విరజ. తప్పకుండా రా, నెల రోజులుండు, సరేనా? ఉంటాను మరి అన్నదే కాని కూతుర్ని వదిలి వచ్చేస్తుంటే దిగులేసింది అలివేనికి. మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్న ప్రతిపాదనకు ఒప్పుకున్న శ్రీహర్షను చేరుకోబోతున్నది. మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. బస్టాండ్ నుంచి బయటికి రాగానే శ్రీహర్ష ఎదురొచ్చి చేతిలోని లగేజ్ బ్యాగ్ అందుకొని అలివేని భుజం చుట్టూ చెయ్యేసి కారు దగ్గరికి తీసుకెళ్లాడు. నునుసిగ్గు కమ్మి అలివేని మనసు తువ్వాయిలా గెంతులు వేసింది. కారు దిగి అతనితో పాటు ఇంట్లోకెళ్తుంటే ఏదో తెలియని భావోద్వేగానికి గురైంది. ఇల్లు శుభ్రం చేయించినట్టున్నాడు శ్రీహర్ష. ఇల్లంతా ఎక్కడికక్కడ సర్ది ఉన్నది. స్నానం చేసి వచ్చి అతనికి కాఫీ తెచ్చింది. నిశ్శబ్దంగా కాఫీ తాగుతున్నారిద్దరు. చెప్పు వేణి, ఏం చేయమంటావ్? లాలనగా అడిగాడతను. ఇద్దరం రోజు వాకింగ్కెళ్దామండి. ఓహ్, ఇంతేనా అనుకొని తేలికగా ఊపిరి పీల్చుకొని, తప్పకుండా వెళ్దాం వేణి, ఇవాల్టి నుండే వెళ్దాం పంతంగా అన్నది. ఓకే పదా అంటూ బయలుదేరదీశాడు. చాలా దూరం మౌనంగా నడిచారు. ఆమె పక్కన అలా నడుస్తూ ఆ సాన్నిహిత్యాన్ని ఎంతో ఆనందించాడు. మొత్తానికి నువ్వు కూడా అలుగుతావన్నమాట అన్నాడు. అలివేని ఏమీ మాట్లాడలేదు. అయినా నాకు కోపం రావడం, ఆ కోపంలో నేనేదో ఒకటి ఎత్తికొట్టడం, నువ్వు సర్దుకుపోవడం కొత్త విషయం కాదుగా. నేనలా చేయడం పొరపాటే, కాని ఎందుకో నాకు కోపం ఆగదు. కాస్త సంజాయిషిగా, కాస్త బింకంగా అన్నాడు. నేను మీ కోపం గురించి మాత్రమే అనడం లేదు. దాంతోపాటు మనం కోల్పోతున్న ఆనందాలను గురించి, మన జీవితంలో ఏర్పడ్డ అతిపెద్ద ఖాళీ గురించి, ఈ యాంత్రికత గురించి మాట్లాడుతున్నాను. శ్రీహర్ష అయోమయంగా చూశాడు. మనిషి బ్రతుకు బాధ్యతలమయం. నేను కాదనడం లేదు. ఈ బాధ్యతలు నెరవేరుస్తున్న క్రమంలో చిరాకు విసుగు వస్తుంటాయి. ఎల్లకాలం కోపం తెచ్చుకోవడం మీ హక్కు, భరించడం భార్యల వంతు అన్నట్టుగా ఉంటారెందుకు? ఎప్పుడూ మీ ప్రపంచం మీదే. మీ ఆఫీసు, మీ ఫోన్లు, మీ ఫ్రెండ్స్, మీ స్పోర్ట్స్ ఛానల్స్, ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న ముక్తసరి పలకరింపులు.
మీ సేవల కోసమో అవసరాల కోసం మాత్రమే మాట్లాడుకోవడం. ఒకవేళ మాట్లాడుకున్నా ఆ మాటలకు, ఆ అభిప్రాయాలకు అంతంత మాత్రమే విలువ ఉంటుంది. ఇక జీవితం అంతా ఇంతేనా? ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇక నుండి అలా ఉండను వేణి. ఇద్దరు పిల్లల డెలివరీకి నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేనింత బెంగపడలేదు. నువ్వు పుట్టింటికి వెళ్ళావు. వచ్చేటప్పుడు మన కలల పంటను తెస్తావని ఓర్చుకున్నాను. కాని ఈ 5 రోజులు ఎంత బాధాకరంగా గడిచాయో తెలుసా? నీవు లేని ఈ ఇల్లు ఎంత బోసిపోయిందో, అంతా శూన్యంగా అనిపించింది. ఒంటరిగా కూర్చొని ఎంతో ఆలోచించుకున్నాను. మొదట నీ మీద విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత నీ మీద చెప్పలేని ప్రేమ పెళ్ళుబుకింది. చెప్పు, నీకోసం ఏం చేయాలో చెప్పు. నాకు పెద్ద కోరికలేవీ లేవండి. మాట్లాడుకోవాలి అంతే. అవును, మనం మాట్లాడుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. రోజూ మాట్లాడుకునే ముక్తసరి మాటలు కాదు, ఒకరికొకరు తెలుసుకునేలా మాట్లాడుకోవాలి. అలాగే వేణి, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడేది వింటాను. ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయావు. పద, ఇక ఇంటికి వెళ్దాం. అలివేని చేతిని అపురూపంగా అందుకున్నాడు. ఆమె అతనిపై వాలినంత దగ్గరగా నడుస్తూ ఆ ఆనందాన్ని అనుభూతించసాగింది. ఇంకో మాట, మనం కనీసం ఓ 15 రోజులు టీవీ పెట్టుకోవద్దు. అత్యవసర కాల్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి, సరేనా అన్నది. అలాగే అన్నాడతను. కాస్త దూరం నడిచాక ఎవరైనా పట్టుచీర కావాలనో బంగారు నగలు కావాలనో అడుగుతారు. లేదంటే ఊటీకి వెళదాం, సింగపూర్కి వెళదామని అడుగుతారు. కాని నువ్వేంటి వాకింగ్కి వెళ్దామని అడిగావు? ఆట పట్టించాడతను. మన పెళ్లి కుదిరినప్పటి నుండి ఇది నా కోరికండి. కరివేపాకు కోసం వెళ్ళినా కలిసి వెళ్లాలని, ఎక్కడ చూసినా మనం జంటగా కనపడాలని. అతడు ఆశ్చర్యంగా విన్నాడు. సహజంగా ఆడపిల్లల్లో ఉండే అతి సామాన్యమైన కోరికను కూడా తాను తీర్చలేకపోయాడా? శ్రీహర్షకు ఒకంత న్యూనతగా అనిపించింది. ఈ కొత్త జీవితపు కొత్త మధురిమ ఏమిటో చవి చూడాలని మనసు ఉవ్విళ్ళూరింది. ఆ తర్వాత నిజంగా ఆ వాకింగ్ మహిమ అతనికి బాగా అర్థం కావడం ప్రారంభమైంది. ఈ 10-15 రోజుల్లో ఎన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నారో, ఎన్నెన్ని ఊసులు కలబోసుకున్నారో, ఎంత ప్రేమను వ్యక్తపరుచుకున్నారో, ఎన్ని అపోహలు విడిపోయాయో. ఇన్నేళ్లు ఎంత వృధాగా గడిపామో కదా అని అనిపించింది శ్రీహర్షకి. ఇన్నేళ్లు ఎందుకింత కించపడుతూ ఊరుకున్నాను? ఎప్పుడూ ఈ ప్రయత్నం చేసి ఉండవలసింది కదా అని అలివేనికి కూడా అనిపించింది. ఆ రోజు ఇంటి డాబాపై పరుపు పరుచుకుని కూర్చున్నారిద్దరు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇప్పుడు నీకు కాస్త తీరిక దొరికి మన అనుబంధం గురించి ఆలోచన పెరిగింది కదూ? నవ్వాడు శ్రీహర్ష. కాదండి, భార్యాభర్తలను గృహప్రవేశాలకు పటం పట్టుకొని జంటగా అడిగేసే సందర్భంలోనూ, పూజలప్పుడు పీటల మీద జంటగా కూర్చునే సందర్భంలోనూ, ఎవరికైనా జంటగా అక్షింతలు వేసే సందర్భంలో మాత్రమే పక్కపక్కనే నిలబడ్డానికి, కూర్చోడానికి ఆమోదిస్తారు మన పెద్దవాళ్ళు. మిగతా సమయాల్లో పక్కనే కూర్చున్నా ఉరిమి చూస్తారు. అలాంటి ఇంట్లో కోడలయ్యాక మీతో సరదాగా గడపాలన్న చిన్ని చిన్ని కోరికలు ఎక్కడ తీర్తాయి? నవ్వింది అలివేని. ఆ తరువాత బాధ్యతల నడుమ బతుకంతా మన గురించి ఆలోచించడం మానేసి అందరి గురించి ఆలోచించడంతోటే సరిపోయింది. ఏ వయసులోనైనా ఏ బంధం ఎట్లా ఉన్నా భర్త ఒక్కడు తన వైపు ఉంటే ప్రపంచాన్ని గెలుస్తుంది స్త్రీ. ఎప్పుడైతే తన కాపురంలో అసంతృప్తి, అశాంతి తలెత్తుతుందో ఆ అలజడికి ఆమె ఉక్కిరి బిక్కిరవుతుంది. మనోకామనలన్నీ స్తంభించిన విరాగిలా మారిపోతుంటుంది స్త్రీ. వద్దు వేణి, ఏ విరక్తులు వైరాగ్యాలు వద్దు. నేనెప్పటికీ నీవాడినే. నాలో ఏ అహమూ లేదు. ఏదో నా మూడ్లో నేనుండి నిన్ను అలక్ష్యం చేసిన మాట నిజమే. కాని ఇక ముందు అలా జరగదు. నువ్వు పెళ్లైన కొత్తలో అలివేనిలా సెలయేటి జల్లులా ఉండాలి. ఆమెను అపురూపంగా దగ్గరకు పొదువుకున్నాడతను. సరే కాని అలివేని, ఎన్నాళ్ల నిండో నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, చెప్పు. మా అమ్మకు ఆఖరి దశలో ఎంతో సేవ చేశావు. పిల్లలిద్దరినీ ఎంతో చక్కగా చదివించావు. కాని మా చెల్లి సుజాత పట్ల అంత నిర్దయగా ఎందుకు ప్రవర్తించావు? బహుశా అప్పటి నుండే మన మధ్య మానసికంగా దూరం పెరిగినట్లు అనిపిస్తుంది నాకు. అలివేని కాసేపు మౌనం వహించింది. ఈ విషయం మీకెప్పటికైనా తెలియాలి. సుజాత విడాకులు తీసుకుని పుట్టిల్లు చేరిన పిల్ల. ఎవరు ఏమన్నా తననే అంటున్నారని బాధపడటం, మీ అమ్మగారు దానికి వత్తాసు పలకడం జరుగుతున్న రోజులవి. అలాంటి సమయంలో మంచివాడు ఉద్యోగస్తుడైన నవీన్తో
సుజాతకు స్నేహం కుదిరి అది ప్రేమగా మారింది. ఒక రోజున మన పెరట్లో వారి మాటలు విన్నాను నేను. మీరంటే నాకు ప్రాణం, కాని రెండో పెళ్లికి మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు. నాకిక చావే శరణ్యం, నన్ను మర్చిపోండి అన్నది. అది విన్న అత్తగారు, పరమయోగ్యుడైన పిల్లాడు, రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి కూడా సిద్ధమైనా సమాజం కోసం పిల్ల నోరు మూయించాల్సి వస్తున్నది అని నా దగ్గర కంటతడి పెట్టుకున్నారు. అదే రోజున మీ దగ్గర సుజాతకి మళ్ళీ పెళ్లి చేద్దామండి అన్నాను. మీరు మీ వంశచరిత్ర అంతా ఎత్తుకొచ్చి ఇంతెత్తున ఎగిరారు. ఆ సమయంలో నేనే కావాలని కాస్త కఠినంగా వ్యవహరించి, పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు, మీ అన్నదమ్ములు నిన్ను ఎల్లకాలం ఇలాగే పెంచి పోషిస్తారనుకోవద్దు, మాకు పిల్లలున్నారు, నువ్వు ఏదో ఒక దారి వెతుకుంటే మంచిది అని కావాలని గట్టిగా చెప్పాను. ఆమె విరక్తితో ఇల్లు వదిలింది. అంతకు ముందే నేను నవీన్తో మాట్లాడి ఉంచాను కాబట్టి వెంటనే నవీన్ ఆమెని చేపట్టాడు. మీకు తెలియకుండా అత్తయ్య, నేను, సుజాత కొత్త కాపురానికి ఎంతో సహాయం చేసేవాళ్ళం. తర్వాత అందరం కలిసిపోయామనుకోండి, అది వేరే విషయం. అప్పుడైనా ఈ విషయాలన్నీ మీకు అత్తయ్య గారైనా చెప్పి ఉండవలసింది. కాని మీరు అర్థం చేసుకుంటారో లేదో అని భయపడ్డాం ఇద్దరం. ఒక్కసారి సుజాతను కలిపితే ఈ విషయాలన్నీ చెప్పేస్తుంది అన్నది. గుండెలోని భారమేదో దించుకున్నట్లయింది అలివేనికి. ఆడవాళ్లు ఎంత కార్యశీలులు, ఇటు ఇల్లు చక్కదిద్దుతారు, అటు మగవాళ్లు బాధపడకుండా చూసుకుంటారు. మీ వ్యూహాలే వేరు, ఆడాళ్ళు మీకు జోహార్లు అనుకున్న అతను ఆమెను ఇష్టంగా దగ్గరకు తీసుకున్నాడు. ఏమండి, ఆ మధ్య విశాల గారింటి దగ్గర ఉంటున్న ఓ యువజంట గురించి మీకు చెప్పాను చూడండి. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట. ఆమెకు రాత్రింబవలు సేవ చేస్తున్నాడట. ఆ ఇద్దరిని చూస్తుంటే ఇన్నాళ్లు పోట్లాడుకుంది వీళ్ళేనా అనిపిస్తున్నదంట. పోనీలే, ఒక ఆపద ఆ ఇద్దరిని కలిపింది. ఇక ఈ గోలు మరిచి కలిసిమెలిసి ఉంటారు అన్నాడు శ్రీహర్ష. అసలు భార్య మాటకు విలువ ఇవ్వడం ఏమిటి, భార్యను మన్నించడం ఏమిటి అన్న చులకన చాలా మందిలో ఉంటుందండి. ఒకరి కోసం ఒకరంటూ ముందే నిర్ణయించబడిన వాళ్లే భార్యాభర్తలు. వాళ్ల మధ్య అహం తలెత్తకూడదు. కాని చాలా జంటల్లో అహం మాత్రమే రాజ్యమేలుతున్నది. తన మనిషిని తాను నమ్మకపోవడం హేయం కదూ. మీ ఆడవాళ్ల తప్పులేమీ ఉండవంటావా? ఆమె కొంగు కొసలతో ఆటాడుతూ కవ్వింపుగా అడిగాడు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుందండి. మనం మాత్రం ఒకరి కోసం ఒకరు బతకాలి, ఒకరి కోరికలను ఒకరు మన్నించాలి. ఏమో, మనమెంతకాలం ఉంటామో. అదేంటి అలివేని, అట్లా అపశకనం పలుకుతావు? రాను రాను నువ్వు మరీ సున్నితంగా తయారవుతున్నావు. లేదండి, ఈ చిన్ని జీవితం మనకో వరం. ఉన్న 4 గడియలు ఒకరికొకరు తప్పొప్పులు ఎన్నుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ బతికే కంటే ఒకరికొకరు సరిదిద్దుకుందాం. ఈ బతుకును ఆనందమయం చేసుకుందాం. ఇన్నాళ్ళు మన బతుకుల పట్ల మనమే ఉదాసీనంగా ఉన్నాం. ఇప్పుడలా ఉండొద్దు. ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడుపుదాం. ఆమెను అపురూపంగా దగ్గర తీసుకుని గుండెల్లో దాచుకున్నాడు. ఏవండి, పిల్లవాడి పెళ్లి కూడా చేశాం. ఆ అమ్మాయికి బాబు పుట్టాడు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు మనకు దూరం అవుతున్నారు. ఈ వియోగం అనివార్యం. ఇప్పుడే మనం ఒకరికొకరు మరింత అవసరం. మనం ఒకరిపై మరొకరు ఆధారపడడం ఎక్కువ అవుతున్నది. అలివేని, నీ ఆరోగ్యం ఇదివరకులా కాదు. ఇప్పుడు మనకు వయసు పెరుగుతున్నది. నువ్వు ప్రతిదానికి ఆందోళన పడకు ఆమెను దగ్గర తీసుకున్నాడు. లేదండి, ఏ దేవుడో వరమిచ్చి ఇద్దరిని ఒకేసారి తీసుకుపోడు. ఓపికున్నంత వరకు ఎవరం ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నప్పుడే పోవడం కంటే మరో అదృష్టం లేదు. ఒకవేళ నేనే ముందు పోతే ధైర్యంగా ఉండే మానసిక శక్తిని కూడగట్టుకోండి. విలవిలలాడుతూ విభ్రమంగా చూస్తున్న అతని కళ్లల్లో నీటి పొరతో పాటు ఒకవేళ నేనే ముందు పోతేనో అన్న ప్రశ్న కనిపించింది. అకస్మాత్తుగా ఆమె అతని చేతిలో చల్లగా జారిపోయింది. అలివేని, గట్టిగా అరిచాడతను. కంగారుగా ఆమెను మంచం మీదికి చేర్చి నీళ్లు తీసుకొచ్చి ముఖాన చల్లాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. అతని చేయి గట్టిగా పట్టుకున్నది. అతని కన్నుల్లో నీళ్లు. నేను అప్పుడే పోనండి. మీ మీద నాకింకా కోరిక తీరనే లేదు. ఇంకా మీ ప్రేమను పొందాలి. వీలైనంత కాలం మీ ప్రేమను అందుకొని నా ప్రేమను మీకు పంచాలి. అందుకోసమైనా మరి కొన్నేళ్లు బతుకుతాను పలవరింతగా అంటూ అతని కంటి నీటి ముత్యాలను ఆమె తన మునివేలితో తుడుస్తుంటే
ఆ అలివేనిని ఆణిముత్యంలా హృదయానికి చేర్చుకున్నాడతను.